వ్యాస మహర్షి అంటే ఎవరు అనంటే, అందుకే వ్యాస మహర్షి గురించి ఒక శ్లోకమే ఉంది. వ్యాస మహర్షి అంటే ఎవరు, ఆయన్ని వర్ణించేటటువంటి శ్లోకం ఒకటేమిటి అనంటే, బ్రహ్మసూత్ర కృతే తస్మై వేదవ్యాసాయ వేధసే జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతో హరేహే అని ఆ శ్లోకాన్ని వెనకటి కాలంలో విద్వాంసులు చెప్పి ఉన్నారు. అంటే ఏమిటి, వ్యాస మహర్షి అంటే ఎవరు అనంటే, బ్రహ్మసూత్ర కృతే, బ్రహ్మసూత్రాలు అంటే వేదాంత సూత్రాల్ని రచించినటువంటి వారు, సమస్త ఉపనిషత్తుల యొక్క వేదాంత తత్వాన్ని తెలియజేసేటటువంటి బ్రహ్మసూత్రాల్ని, అందుకే ఆ బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి, ఆ అద్వైత బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి ఆ సూత్రాలని బ్రహ్మసూత్రములు అని అన్నారు. అటువంటి బ్రహ్మసూత్రములను రచించి ఆ సంపూర్ణమైనటువంటి బ్రహ్మసూత్రాల్లో సంపూర్ణమైనటువంటి ఆ ఉపనిషత్తులో చెప్పబడిన అద్వైత తత్వాన్ని వేదవ్యాస మహర్షి చూపించారు ఆ సూత్రముల్లో. కాబట్టి బ్రహ్మసూత్ర కృతే తస్మై వేదవ్యాసాయ వేధసే జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతో హరేహే అని. అంటే హరి అంటే విష్ణు, శ్రీ మహావిష్ణు, ఆయన పరిపాలకుడు. బ్రహ్మ సృష్టికర్త అయితే విష్ణువు పరిపాలకుడు, శివుడు లయకర్త. కాబట్టి అటువంటి ఈ పరిపాలకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నాడో, ఆ మహావిష్ణువు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానమే ఒక శరీరాన్ని ధరించి మన ముందుకొస్తే అదే వేదవ్యాస మహర్షి అని ఆ మాట యొక్క అర్థం. జ్ఞానశక్తి అవతారాయ అని ఈ పదాన్ని అక్కడ చూపించారు. జ్ఞానశక్తి అవతారాయ నమో భగవతో హరేహే. కాబట్టి ఆ పరమాత్మ యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానశక్తి ఏదైతే ఉందో, ఆ పరమాత్మ యొక్క జ్ఞానశక్తి వ్యాస మహర్షుల వారు ఇక్కడ అమ్మవారిని తపస్సు చేసి అమ్మవారిని సాక్షాత్కరించుకొని ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు.